Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. నరక కుండములు, వాటి యందు ప్రవేశించు పాపులు, పాపముల వర్ణనము. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, సూర్యనందనుడగు ధర్మరాజు సావిత్రికి మూల ప్రకృతియగు భగవతి భువనేశ్వరి యొక్క మహామంత్రమును ఉపదేశించాను. విధి విధానముగా ఉపాసనా పద్ధతిని కూడా తెలిపాను. ఇప్పుడు అశుభకర్మ విపాకమును గురించి చెప్పసాగాడు. ధర్మరాజు చెప్తున్నాడు, పతివ్రత, మానవుడు శుభకర్మల పరిపక్వముతో నరకమునకు వెళ్ళడు. నరకమునకు వెళ్ళు కారణము అశుభకర్మల విపాకమే. అందువలన నేను అశుభకర్మల పరిపక్వత గురించి తెలిపెదను వినుము. పురాణ భేదములతో నామభేదములతో అనేక విధములకు స్వర్గాలు ఉన్నాయి. ప్రాణి తన తన కర్మల ప్రభావమున ఆయా స్వర్గములకు పోతూ ఉంటుంది. నరకమునకు వెళ్ళవలనని ఎవ్వరూ అనుకోరు. కానీ అశుభకర్మల విపాకమున నరకమునకు వెళ్ళుటకు వివసులవుతారు. నరకములందు నానా విధములైన కుండములు ఉంటాయి. ఆ కుండములన్నీయూ మిగుల భయంకరములు. అవి మిగుల విశాలములైనవి. పాపుల దుఃఖములను అనుభవింపచేయుటకే కుండముల ప్రయోజనము. అమ్మా, ఈ కుండములు మిగుల భయమును గొలుపుచు కుచ్చితములైనవి. వీటిలో 86 కుండములు ప్రసిద్ధములు. ఇవి కాక కొన్ని అప్రసిద్ధ కుండములు కూడా ఉన్నాయి. సాధ్వి, ఆ ప్రసిద్ధ కుండముల పేర్లను తెలుపుతాను విను. వాహినికుండము, తప్తకుండము, క్షారకుండము, వీట్కుండము, మూత్రకుండము, శ్లేష్మకుండము, అంధకూపము, వేదనము, తాడనము, జ్వాలరంధ్రము, దేహచూర్ణము, దళనము, శోషణకము, కళాఘాతము, శూర్పజ్వాలాముఖము, నాగవేష్టకుండములు మొదలగునవి ఉన్నాయి. సావిత్రి, ఈ కుండములన్నీయును పాపులకు దుఃఖమును కలిగించును. 10 లక్షల మంది అనుచరులు సదా వీటిని పర్యవేక్షించుటయందు నియమితులై ఉంటారు. వీరి చేతులలో దండములుండును. వీరు భయంకరులై మదాభిమానులైన సేవకులు. ఖడ్గములను ధరించి ఉంటారు. వీరి చేతులయందు భయమును గొలుపుచు గదలు, శక్తి ఆయుధములు శోభిల్లుచుండును. వీరు ఎప్పుడునూ క్రోధముతో మండిపడుతూ ఉంటారు. వారి హృదయములందు పేరుకైన దయ ఉండదు. వారినెవరునూ ఏ విధముగానూ ఆపలేరు. తేజస్సంపన్నులు, భయములేని ఆ అనుచరులు రాగిలోహము వలె ఉంటారు. వారి కన్నులు రక్తవర్ణముతో కొంత పసుపు పచ్చని రంగును కలిగి ఉంటారు. యోగసిద్ధి సంపన్నులైన కారణమున వారు నానా విధములైన వీరుల రూపములను ధరిస్తూ ఉంటారు. మృత్యు సమీపించగానే పాపులకు స్వయముగా వారు కనిపిస్తారు. దేవి, సూర్యుని, గణపతిని ఉపాసించుచు తమ తమ కర్మలయందు నిరతులైన సిద్ధులు, యోగులగు పురుషులు తమ పుణ్యప్రభావము వలన వీరి ఎదుట పడరు. విశాల హృదయము కలిగి పూర్ణ స్వతంత్రులై సదా తమ ధర్మములందు నిరతులై స్వప్నమునందైనను ఎచ్చటనైనను ఇష్టదైవ దర్శన సౌభాగ్యము కలిగిన వారు వైష్ణవ పురుషులకు ఆ బలవంతులు, శంకారహితులైన అనుచరులు ఎప్పుడునూ కనిపించరు. సాధ్వి, ఈ కుండముల సంఖ్య నిరూపించి తెలిపితిని. ఇప్పుడు ఏ పాపులు ఏ కుండములకు వెళ్ళుదురో తెలిపేదను వినుము. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.